హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ఓటీటీ బిజినెస్ ని కూడా శాటిలైట్ బిజినెస్ మాదిరి కనపడకుండా చేసేస్తున్నారా? కేవలం కాంపిటీషన్ చూసి రైట్స్ కొనేస్తున్నారా? అలా చేస్తే వాటి ఫలితం తేడా కొట్టినప్పుడు నెక్స్ట్ సినిమాలపై ఆ ప్రభావం పడుతుందా? అసలే మీడియం రేంజ్ సినిమాలకు కూడా ఓటీటీ కానీ ఈ రోజుల్లో కాంబినేషన్ బిజినెస్ కొంప ముంచేస్తోందా? అసలేం జరుగుతోంది ఓటీటీ విషయంలో? ఎక్స్క్లూజివ్గా చూసేయండి. ఒకప్పుడు శాటిలైట్ బిజినెస్ సినిమాలకి ప్రాణం. స్టార్ హీరోల సినిమాలకి ఎగబడి మరీ కొనేవాళ్లు ఛానల్స్. కానీ ఓటీటీ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. శాటిలైట్ బిజినెస్ మెల్లమెల్లగా కనుమరుగవడం మొదలైంది. ఆ బిజినెస్ జరుగుతున్నా ఏదో తూతూ మంత్రంగానే ఉంది. నిర్మాతల చూపులు కూడా శాటిలైట్ కంటే డిజిటల్ పైనే ఉన్నాయి. ఇప్పుడు ఓటీటీ అయిపోతే చాలే, శాటిలైట్ అయినా కాకపోయినా పర్లేదనే ధోరణికి నిర్మాతలు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ కాంబినేషన్స్ ఉన్న సినిమాలకి డిజిటల్ బిజినెస్ అవుతోంది. కానీ మీడియం రేంజ్ సినిమాలకు వచ్చేసరికి ఆయా డిజిటల్ సంస్థలు మొండికేస్తున్నాయి. కంటెంట్ బాగుంటే తీసుకుంటాం, రిలీజ్ అయ్యాక చూసుకుందాం అంటున్నాయి ఓటీటీ సంస్థలు. పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ అంటూ ఊరిస్తూ చేస్తున్న సినిమాల కోసమే ఓటీటీ సంస్థలు కూడా క్యూ కడుతున్నాయి. అందుకే ఇంకా విడుదలకి ఏడాది టైం ఉన్నా కూడా వారణాసి, రాకా, స్పిరిట్, ఫౌజీ లాంటి సంచలన సినిమాల డిజిటల్ బిజినెస్ అంతా ఎప్పుడో పూర్తయిపోయింది. అదే సెట్స్ మీదున్న చాలా మీడియం రేంజ్ సినిమాల ఓటీటీ మాత్రం ఇంకా డైలమాలోనే ఉండిపోతోంది. ఈ క్రేజీ కాంబినేషన్స్ చూపించి బిజినెస్ చేస్తున్నారు సరే, తీరా అవి తేడా కొడితే మాత్రం ఆ నష్టం ఊహకు కూడా అందట్లేదు. ఆ ఎఫెక్ట్ ఇతర సినిమాలపై పడుతోంది. ఇప్పుడు మళ్లీ ఓటీటీ సంస్థలు ప్లాన్ మార్చేస్తున్నాయి. ఇదిలాగే కంటిన్యూ అయితే శాటిలైట్ మాదిరే ఓటీటీ బిజినెస్ కూడా మారే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ కాంబినేషన్ కంటే కంటెంట్ విషయంలో జాగ్రత్త పడితే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాకా షూటింగ్ అప్డేట్ ఏంటి? కొన్నాళ్లుగా ముంబైలోనే జరుగుతున్న ఈ చిత్ర షూట్ ఎంతవరకు వచ్చింది తెలుసుకోవాలనుందా? ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా దీపికా పడుకునే నటిస్తున్నారు. ఆమె కాకుండా మరో ముగ్గురు స్టార్ బ్యూటీస్ కూడా నటిస్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఆ ముగ్గురు అగ్ర హీరోయిన్స్ ఎవరు? వాళ్ళ పాత్రలు ఎలా ఉంటాయి? రాకాలో విలన్ గా పాన్ ఇండియన్ హీరోయిన్ నటిస్తున్నారా? హ్యావ్ ఎ లుక్. పుష్ప తర్వాత తన ఫోకస్ అంతా రాకా సినిమా పైనే పెట్టారు అల్లు అర్జున్. ఈ చిత్రం కోసం అట్లీ ఎలా చెప్తే అలా మారిపోతున్నారు. ఇప్పటికే బన్నీ అయిన మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రాకా షూట్ కొన్నాళ్లుగా ముంబైలోనే నాన్ స్టాప్ గా జరుగుతుంది. ప్యారలల్ వరల్డ్ కథతో అట్లీ చేస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ మధ్య ముంబైలో కీలక సన్నివేశాలు పూర్తి చేసిన టీం నెక్స్ట్ షెడ్యూల్ సైతం అక్కడే ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్లో రష్మిక మందన్న పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమెతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ సైతం జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. రష్మిక ఇందులో విలన్ గా నటిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. పుష్పలో బన్నీతో పాటు నటించిన రష్మిక రాకాలో ఆయనకు పోటీగా నటిస్తున్నారని తెలిసి ఫ్యాన్స్ సూపర్ ఎక్సైట్ అవుతున్నారు. ఒకవేళ నిజంగానే రష్మిక విలన్ అయితే మాత్రం సినిమాకు అది మరింత హెల్ప్ కానుంది. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ క్యారెక్టర్స్ కూడా చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీపిక మాత్రం మెయిన్ హీరోయిన్ గానే కనిపిస్తున్నారు. రాకా కాస్టింగ్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో షారుఖ్ ఖాన్ అతిథి పాత్ర చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దాన్ని కొట్టిపారేలేం కూడా. ఎందుకంటే కింగ్ ఖాన్ కు జవాన్ ఇచ్చారు అట్లీ. ఆ స్నేహంతో రాకాలో గెస్ట్ గా మెరిసే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి రాకా రెడీ అవుతున్న తీరు చూస్తుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు మరోసారి పూనకాలొచ్చేలా ఉన్నాయి. ఆదర్శ కుటుంబం అప్డేట్ ఏంటి? ఎప్పుడు విడుదల కాబోతుంది అని చాలా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు కదా. చాలా రోజులుగా వెంకీ ఫ్యాన్స్ ఇదే ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. దాంతో అభిమానుల మొరవిన్న దర్శక నిర్మాతలు ఆదర్శ కుటుంబం ఆగమనాన్ని అధికారికం చేసేశారు. నేషనల్ హాలిడే రోజు అద్దరిపోయే సెంటిమెంట్ వెంటబెట్టుకుని బాక్స్ ఆఫీస్ దండయాత్రకి రెడీ అయిపోతున్నారు వెంకీ మామ. మరి ఆ సినిమా విశేషాలేంటో లెట్స్ వాచ్. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ తరువాత 20 ఏళ్లు గ్యాప్ తీసుకుని వెంకీ, త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమా ఆదర్శ కుటుంబం. అయితే అప్పుడు రైటర్ ప్లేస్లో ఉన్న త్రివిక్రమ్ పేరు ఇప్పుడు దర్శకుడైందంతే. రచయితగా వెంకటేష్కి మరచిపోలేని సినిమాలిచ్చిన గురూజీ డైరెక్టర్గాను అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. గుంటూరు కారం తర్వాత ఒక భారీ సినిమా అనుకున్నా అది ఆలస్యం అవ్వడంతో అనుకోకుండా వెంకీ వైపు వచ్చేశారు త్రివిక్రమ్. సైలెంట్ గానే మొదలైన ఆదర్శ కుటుంబం అంతకంటే సైలెంట్ గా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇందులో దృశ్యం, నారప్ప మాదిరి ఇద్దరు పిల్లల తండ్రిగా నటిస్తున్నారు వెంకీ. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసిన ప్రతిసారి బాక్సాఫీస్ కొల్లగొడుతూనే ఉన్నారు వెంకటేష్. అది దృశ్యమైనా, F2 అయినా, సంక్రాంతికొస్తున్నామైనా సినిమా ఏదైనా విజయం మాత్రం పక్కా.
మరోవైపు ఫ్యామిలీ సినిమాలకు త్రివిక్రమ్ పెట్టింది పేరు. అలవైకుంఠపురం సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులే కదిలించేశారు ఈయన. అలాంటిది ఇద్దరి కాంబోలో వస్తున్న ఆదర్శ కుటుంబం ఏం చేస్తుందో చూడాలిక. నిదానమే ప్రధానం అంటారు కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు చేస్తున్నది ఇదే. ఏ మాత్రం కంగారు పడకుండా సినిమా విడుదలైన తరువాత వచ్చిన సక్సెస్ రేంజ్ చూసి అప్పుడు హాయిగా సీక్వెల్స్ అనౌన్స్ చేసుకుంటూ క్రేజ్ని వాడుకుంటున్నారన్నమాట. ఈ మధ్య టాలీవుడ్లో ఇదొక ట్రెండ్ తెలుసా? ముందు భాగం సక్సెస్ని సీక్వెల్కి క్యాష్ చేసుకుంటున్నారు. మా ఇంటి బంగారం విడుదలైనప్పుడు సమంతకు కూడా ఐడియా ఉండి ఉండదు ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని. అదే విషయం సక్సెస్ మీట్లో చెప్పారు శామ్. ఈ సినిమాకు కనీసం ఒక్క టికెట్ అయినా తెగుతుందో లేదో తమకు తెలీదన్నారు. కానీ ఇప్పుడేమో 50 కోట్ల క్లబ్లో చేరిపోయింది బంగారం. తాజాగా దీనికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు రాజ్ నిడిమోరు. మా ఇంటి బంగారం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూశాక ఇక్కడితో ఇది ఆపడం ఇష్టం లేదని మరో 2 ఏళ్లలో బంగారానికి పార్ట్ 2 చేస్తామన్నారు రాజ్. మరోవైపు సంక్రాంతికి వస్తున్న సినిమాకి కూడా ఇలాగే సక్సెస్ రేంజ్ చూశాకే పార్ట్ 2 చేస్తామని చెప్పారు అనిల్ రావిపూడి. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా ఈ కథకు సీక్వెల్ స్కోప్ ఉందని అనిల్ తెలిపారు. F2 సినిమా సీక్వెల్ కూడా అలా చేసిందే. 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించాక ఆ ఫ్రాంచైజీ క్రేజ్ వాడుకుంటూ F3 చేశారు అనిల్. మరోవైపు RRR2 కూడా చేసే ఆలోచన ఉందని విజేంద్ర ప్రసాద్ ఓ సందర్భంలో చెప్పారు. మొత్తానికి ఫస్ట్ పార్ట్ అందుకున్న విజయం చూశాక ప్రకటించిన సీక్వెల్స్ ఇవన్నీ. తొందరపడి ఓ కోయిల అనే పాట గుర్తుందా మీకు? ఇప్పుడు మన ఇండస్ట్రీలో కొంతమంది దర్శకుల్ని చూస్తుంటే ఈ పాటే గుర్తొస్తుంది. అదేంటి అనుకోవచ్చు. సినిమా విడుదలకు ముందే దాని రిజల్ట్ ఏంటో తెలియకముందే సీక్వెల్స్ని అనౌన్స్ చేసేస్తున్నారు. తీరా అవేమో వచ్చేలా కనిపించట్లేదు. అలా అర్ధాంతరంగా సగంలోనే ఆగిపోయిన కొనసాగింపు కథలేంటో చూద్దామా? ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ ఆగిపోయిందంటే ఏమో అనుకోవచ్చు కానీ దేవరా సినిమా అంత పెద్ద విజయం సాధించినా కూడా పార్ట్ 2 కోసం మాత్రం తంటాలు తప్పట్లేదు. ఉంటుందని మేకర్స్ చెప్తున్నా అక్కడ సిచ్యువేషన్స్ చూస్తుంటే రావడం కష్టమే అని తేలిపోయింది. పైగా కొరటాల ఇప్పుడు బాలయ్య సినిమాతో బిజీ అయిపోయారు. తారక్ డ్రాగన్, త్రివిక్రమ్ సినిమాలకు కమిట్ అయ్యారు. దేవర 2 రావాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. అలా ఫస్ట్ పార్ట్ రిలీజ్కు ముందే సీక్వెల్ అనౌన్స్ చేసి ఆగిపోయిన మరో సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. దాంతో పార్ట్ 2 అనౌన్స్మెంట్తోనే అటకెక్కింది. ఈ లెక్కన వీరమల్లు సగం అర్థాంతరంగా ఆగిపోయినట్లే. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్డమ్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ముందు నుంచే చెప్పారు మేకర్స్. కాకపోతే పార్ట్ 1 రిజల్ట్ అనుకున్నట్లుగా రాకపోవడంతో సీక్వెల్ ఉండదని ప్రకటించారు నిర్మాత నాగవంశీ. ఈ విషయంలో ముందు నుంచే క్లారిటీ మెయింటైన్ చేశారు మేకర్స్. కింగ్డమ్ ఆడితేనే పార్ట్ 2 ఉంటుందన్నారు గౌతమ్. రవితేజ హీరోగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు కూడా సీక్వెల్ అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా ఫలితం చూశాక కథను అలాగే వదిలేశారు మేకర్స్. ఈ ట్రెండ్ హిందీలో కూడా కొనసాగుతోంది. అక్కడ బ్రహ్మాస్త్ర విడుదలకు ముందే బ్రహ్మాస్త్ర 2 ఉంటుందన్నారు దర్శకుడు అయన్ ముఖర్జీ. కానీ ఫలితం యావరేజ్ గా రావడంతో పార్ట్ 2 హోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఫ్లాప్స్ వచ్చినప్పుడు బ్రేక్స్ తీసుకోవడం వెరీ కామన్. కానీ టాలీవుడ్లో ఓ హీరో మాత్రం హిట్స్ వచ్చినా బ్రేక్ తీసుకుంటారు. అదే మరి మ్యాజిక్. సినిమాకు కనీసం 2-3 ఏళ్ల గ్యాప్ తీసుకుంటూ ఉంటారు తెలుసా? అదేంటి అంటే అదంతే అంటూ తప్పించుకుంటారాయన. తాజాగా మరోసారి అదే గ్యాప్ని మెయింటైన్ చేస్తున్నారాయన. ఇంతకీ ఎవరైనా? తెలుగులో 100% సక్సెస్ రేట్ ఉన్న హీరోల్లో నవీన్ పొలిశెట్టి ఒకరు. అప్పుడెప్పుడో 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హీరో అయిన ఈయన జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, అనగనగా ఒక రాజులతో వరుస విజయాలు అందుకున్నారు. కానీ ఈ 4 సినిమాల కోసం నవీన్ తీసుకున్న టైం అక్షరాల 6 ఏళ్లు. సినిమాకు కనీసం 2 ఏళ్లు గ్యాప్ అయితే కన్ఫామ్ గా తీసుకుంటున్నారు నవీన్. వేగంగా సినిమాలు చెయ్యాలని ట్రై చేస్తున్నా కుదరట్లేదంటున్నారు ఈయన. 2023లో మిస్ శెట్టి వస్తే 2026 సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చారు నవీన్. రాజుగారు వచ్చి 6 నెలలు దాటినా మరో సినిమా అనౌన్స్ చేయలేదు ఈ హీరో. మైత్రి మూవీ మేకర్స్ లో ప్రాజెక్టు ఓకే అయినా వాటి వివరాలు రాలేదు. తమిళంలో సైరన్ సినిమా చేసిన ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. కథ ఇప్పటికే లాక్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన రానుంది. ఈలోపు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి, లోకేష్ కనకరాజ్ లాంటి దర్శకులతో రీల్ చేసి మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చారు నవీన్ పొలిశెట్టి. సో చూసారుగా అద్దరిపోయే ఫిల్మీ అప్డేట్స్ని. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో నైట్ ఈటీలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.